నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా? మనీ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తావు నువ్వు? ఫ్యామిలీ ఇంపార్టెంట్. అయితే మనీ లేకుండా ఈ రోజుల్లో ఏం చేయలేం కదా బ్రో. మనీ లేకుండా ఏం చేయలేం. ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఉన్నాయి, నువ్వు మంచి లగ్జరీ లైఫ్, నేను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయికి ఏంటంటే అందం పోవద్దు, ఎప్పుడు మేకప్ వేసుకొని ఉంటుంది. నేను ఇలా పట్టుకోలేను తనని, ఎందుకు నేను ఇలా టచ్ చేస్తే ఏమైనా గ్లామర్ ఏమైనా దెబ్బతింటుంది ఏమన్నా ఇదిలో ఉంటుంది. అదే ఇప్పుడు చిన్న గుడిసేసుకొని రోడ్డు మీద ఉంటుంది చూసినవా, వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే చిన్న గుడిసే, అందులోనే వంట చేసుకుంటారు, అందులోనే ఒక మంచి చిన్న చాప వేసుకొని పడుకుంటారు. వాళ్ళకి రోజుకు 200-300 బిజినెస్ అయినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నా మనం హ్యాపీగా లేము. ఎందుకు? రియల్ లవ్ అనేది డబ్బులో ఉండదు. లవ్ అనేది డబ్బులో ఉంది, కాకపోతే నీకు ఎంత కావాలో అంతే ఉండాలి. డబ్బు ఉండడంలో తప్పు లేదు. డబ్బు నీకు ఒక ఎనర్జీ. ఎందుకు నువ్వు కొన్ని ప్లేసులు తిరగాలన్నా కొన్ని చేయాలన్నా డబ్బు ఉంటే ఒక పేరు ఈ రోజుల్లో. కానీ డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా లేరు అనేది నా ఇది. ఫ్యామిలీ అయితే ఇంపార్టెంట్ అంట. నా తరపున నేను ఒకటి చెప్పానా, నేను హైదరాబాద్ లో ఉన్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏదో మా అన్న ఆర్ఎంపీ డాక్టర్ ఊర్లో, వాడికి ఒక చిన్న ఫ్యామిలీ, మా వదిన 2 పిల్లలు, వాడికి ఆ రోజుకి వెళ్ళి చిన్నగా తెచ్చుకున్న మనీతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మా అన్న ఏమనుకుంటాడంటే, అరే మా తమ్ముని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత భలే ఉన్నాడు రా వీడు, కార్లో తిరుగుతాడు. నేను కార్లో తిరుగుతాను కానీ ఈఎంఐ కట్టేది తెలియదు కదా. ఆ ఈఎంఐ టైం వచ్చేసరికి నేను ఎంత బాధపడతా, నా దగ్గర డబ్బులు లేకపోతే. కానీ మా అన్నకు ఆ టెన్షన్ లేదు. నేను ఇక్కడ రెంట్కుంటున్నా, ఆ రెంట్ టైం వచ్చేసరికి నేను ఎంత బాధపడతా, కానీ మా అన్నకు ఆ బాధ లేదు. పప్పు, ఉప్పు, రైస్ ఏం కావాలన్నా ఊర్లో దొరికిద్ది ఈజీగా. ఇక్కడ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక్కరోజు లేకపోయినా మనం తినలేం. అక్కడ కావాలంటే మన పక్కింట్లో ఎవరు అడిగినా పెడతారు. ఇక్కడ అలా ఉండదు, కష్టం బతకడం. అప్పుడు నా లైఫ్ బాగుందా, మా అన్న లైఫ్ బాగుందా? మీ అన్న లైఫే బాగుంది. మరి అదే కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని మనం నెత్తి మీద పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఆ డబ్బు మనకి ఏం చేయదు. ఇప్పుడు డబ్బున్నోడు ఒక రోజు చనిపోతాడు, పేదోడు ఒక రోజు చనిపోతాడు. డబ్బును తీసుకుపోయి స్పెషల్గా ఏం చేయరు, పేదోని తీసుకుపోయి స్పెషల్గా ఏం చేయరు. ఇద్దరు ఒక కాడికి పోవాల్సింది. చూడు 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 చరితలు చూడు, తెలుపును సత్యాలు. డబ్బు ఉన్నా ఆ డబ్బుని ఆనందించే గుణం ఉండాలి. బేసిక్గా నేను చేసేది అదే. ఇప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నాకు ఒక ప్రదేశం అంటే ఇష్టం. నేను బాగా డబ్బులు దాపెట్టి ఆ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాను అనుకో, అంతలోపు నా ఏజ్ అయిపోద్ది. నేను జర్నీ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, చూడొచ్చు, చూడలేకపోవచ్చు, మధ్యలోనే ఏమో నవ్వచ్చు. కానీ నేనేం చేస్తారు, కానీ డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడే నా కాళ్ళు ఉన్నాయి, యంగ్గా మంచిగా ఉన్నా, ఇప్పుడే వెళ్ళి చూస్తా దాన్ని. ఎప్పుడో ఫ్యూచర్ కోసం ఆలోచించొద్దు. మనిషికి అంటే నేను ఇది మాట్లాడితే అందరు ఏమనుకుంటారు అంటే, అమ్మ వీడేంది ఇంత ఇదిగా మాట్లాడతాను. శరీర తత్వం అనేది ఒకటి ఉంటుంది. అంటే శరీరానికి ఒక కోరిక. మనకి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొద్దిగా గూస్ బంప్స్ వస్తాయంట ఆ ప్లేస్ లో. అంటే మన శరీరం అంతా పులకరిస్తానని అర్థం. అంటే నీ శరీరం కోరుకుంటాను కొన్ని చూడాలి, కొన్ని నువ్వు చెయ్యాలి. సరే, నీ శరీరం ఏం కోరుకుంది? చేస్తాను కదా.